హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్లో ఈరోజు అయితే ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి. బాదుషా చేస్తున్నాను. బాదుషా కావాల్సిన పదార్థాలు 2 కప్పులు మైదా అండి, 1.5 కప్పు షుగరు, వంట సోడా ఒక కొంచెం కావాల్సినంత, సాల్ట్ ఒక చిటికుడు, ఇలాచి. ఇప్పుడు ఈ పిండి కలిపి పెట్టుకుందాము. ఈ 2 కప్పులు వేసుకుందాము. సారీ అండి, అప్పుడే మర్చిపోయిన డాల్డా కరిగించి పెట్టుకుని డాల్డా వేసుకోవాలా. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఒక చిటికుడు సాల్ట్, వంట సోడా కొంచెం వేసుకుందామండి. ఇది బాగా కలుపుకుందాము. వాటర్ అనేది ఇప్పుడే వేసుకోవద్దండి. ఇది కలుపుకున్నాక మనం పెరుగు వేసినాం కదా, పెరుగు డాల్డా వేసినాం కదా, దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుందాము. ముందే వాటర్ వేసేస్తే మనకు పిండి మెత్తగా అయిపోతుందండి. చూడు, మనం వాటర్ వేయకపోయినా ముద్దగా వచ్చేసింది. కొద్దిగా వాటర్ తీసుకుంటే చాలు. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి, వాటర్ ఒకేసారి వేయద్దండి. పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలా. కలిపేసినాక ఈ పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి చక్కెర పాకు రెడీ చేసుకుందాము. ఇప్పుడు పాండి పెట్టుకుందామండి. షుగర్ వేసుకొని పాకు పట్టుకుందాము. ఒక 1.5 కప్పు. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే 1.5 వేస్తున్నాను. ఒక కప్పు వాటర్. స్టవ్ ఆన్ చేసుకొని పాకు పట్టుకుందాం. మనకు చేతికి కొంచెం బంక తగిలేదనుక పాకు పట్టుకుందాం. ఇలాచి పొడి వేస్తాము. బాగా ఉడికేటప్పుడు ఇంక దించేసుకుందాం. మనకు ఇట్లా కొంచెం ఏలికి స్టిక్కీగా తగిలితే చాలు. చూడు, ఇప్పుడు అయిపోయినట్లే. కింద పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇది పిండి బాగా ఒక 5 నిమిషాలు బాగా పిసుక్కోవాలండి. అప్పుడే మనకు బాదుషా గుల్లగా వస్తుంది బాగా. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే చాలండి. అన్నీ ఒకే సైజు తీసుకోండి. అన్నీ ఉంటలు చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. మధ్యలో హోల్స్ పెట్టుకోవాలా. అన్నీ ఒకే సైజు. ఇలా చేసుకోవాలండి. అన్నీ అయిపోయినాయి. ఉంటలు చేసేదైతే మధ్యలో రంధ్రం పెట్టుకుంటే బాగా కాలిపోతుంది. మనకు లోపలంతా క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడైతే మనము నూనె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటాయి. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేద్దామండి. కాగింది నూనె ఆల్రెడీ. స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేసుకోవాలా. మళ్ళీ ఇవి వేసిన తర్వాత కొంచెం పైకి వస్తాయండి. అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇవి సిమ్లోనే వేయించుకోవాలండి. మాడిపోతాయి, లేకపోతే మనకు సరిగ్గా కాలవు లోపల. స్టవ్ ఆన్ చేయలేదండి. ఆ హీట్లోనే మనకు పైకి వస్తాయి. అప్పుడు ఆన్ చేసుకుందాం స్టవ్. అప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. చూడండి, పైకి వచ్చినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసి కూడా సిమ్లోనే కాంచుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఇట్లా సిమ్లోనే వేయించుకోవాలండి బాదుషాలన్నీ. మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే ఉండాలి ఇవి. అప్పుడే మనకు లోపలంతా బాగా ఉడికిపోతుంది పిండి. ఇంకా ఇంకొంచెం కలర్ రావాలండి. ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుంటే మంచి కలర్ వస్తేనే బాదుషా అప్పుడే మనకు బాగా కనపడుతుంది. అయిపోయినాయండి బాదుషా అయితే చేసేసి. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా చక్కెరపాకు, దాంట్లో ఈ బాదుషాలన్నీ వేసుకున్నామండి. ఒకవైపు రెండో వైపు తిప్పి ఒక 10-20 నిమిషాలు పెట్టేసుకోండి పాకులోకి. మూత పెట్టి కొంచెంసేపు వదిలేద్దామండి. అండి బాదుషా చేసే విధానము చాలా బాగా వచ్చినాయండి. మనం వేసిండే కొలతలు అంత నీట్గా సరిపోయింది. పైన లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా చాలా బాగుందండి. తుంచి చూపిస్తాను మీకు. చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.